హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంకో కథ చెప్పుకుందామా? బీర్బల్ చాకచక్యం. ఒకరోజు సామ్రాట్ అక్బర్ తన రాజ్యసభలో కూర్చొని బీర్బల్ తెలివిని పరీక్షించాలనుకున్నాడు. అతడు రాజ్యసభలోని మంత్రులందరినీ పిలిచి ఒక ప్రశ్న అడిగాడు. మన రాజ్యంలో మొత్తం ఎన్ని కాకులు ఉన్నాయో చెప్పగలరా అని. అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఇంత పెద్ద రాజ్యంలో ఎవరికీ ఆ సంఖ్య తెలియదు. బీర్బల్ మాత్రం చిరునవ్వుతో ముందుకు వచ్చాడు. మహారాజా, మన రాజ్యంలో మొత్తం 65,783 కాకులు ఉన్నాయి అని చెప్పాడు. అక్బర్ నవ్వుతూ అడిగాడు, అది ఎలా చెప్పగలిగావు బీర్బల్? లెక్క ఎలా వేశావు అని. బీర్బల్ వినయంగా సమాధానమిచ్చాడు. మహారాజా, మీకు నమ్మకం పోతే ఇప్పుడు లెక్కించండి. మీరు ఎక్కువగా ఉన్నాయని కనుక్కుంటే పక్క రాజ్యాల నుంచి కొన్ని కాకులు వచ్చి మన రాజ్యాన్ని సందర్శిస్తున్నాయి అనుకుంటాం. తక్కువగా ఉన్నాయంటే మన రాజ్యంలోని కాకులు తమ బంధువులను చూడటానికి బయటికి వెళ్ళినట్లుగా భావిద్దాం అన్నాడు. అలా చెప్పగానే రాజ్యసభ మొత్తం నవ్వులతో మారుమోగింది. అక్బర్ బీర్బల్ చాతుర్యాన్ని చూసి ఆనందపడ్డాడు. అతడు చెప్పాడు, బీర్బల్, నువ్వు నిజంగానే తెలివైన వాడివి. నీ మాటల్లో తెలివి మాత్రమే కాదు, హాస్యం కూడా ఉంది. నీలాంటి మంత్రిని కలిగి ఉండడం నా అదృష్టం అన్నాడు. ఆ రోజు నుంచి అక్బర్ మరింతగా బీర్బల్పై ప్రేమ చూపించేవాడు. ఏ క్లిష్ట సమస్య వచ్చినా బీర్బల్ తన చమత్కారంతో పరిష్కారం చూపించేవాడు. కథ బోధేంటి? సమస్య ఎంత కష్టమైనా తెలివిగా ఆలోచిస్తే దానికి సరదాగా కూడా పరిష్కారం దొరుకుతుంది. ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ ఇవ్వరా ప్లీజ్?